తెలంగాణ ముద్దుబిడ్డ భారతరత్న బహుముఖ ప్రజ్ఞాశాలి బహుభాష కోవిదుడు పివి నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా నివాళి. భారతదేశ రాజకీయ ఆర్థిక రంగాలను కొత్త గమ్యాలకు తీసుకెళ్లిన మహోన్నత నాయకుడు. ఆయన చూపిన దారే నేటి అభివృద్ధి పునాది. పివి గారి సేవలను స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగుదామని కోరుకుంటున్నాను. మేడ్చల్పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలోని కొంపల్లి గవర్నమెంట్ స్కూల్లో దారుణం. 7వ తరగతి చదువుతున్న సూర్య అనే విద్యార్థిపై 10వ తరగతి విద్యార్థులతో దాడి చేయించిన స్కూల్ హెడ్ మాస్టర్ కృష్ణ. విద్యార్థికి తీవ్ర గాయాలు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. తన మాటలు లెక్క చేయట్లేదన్న కర్షకంతో 10వ తరగతి స్టూడెంట్స్ తో సూర్యపై దాడి చేయించిన హెడ్ మాస్టర్. దుండిగల్ ఇన్ఛార్జ్ ఎంఈఓగా విధులు నిర్వహిస్తున్న కొంపల్లి గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ కృష్ణ పేట్ బషీరాబాద్ పిఎస్ లో ఫిర్యాదు చేసిన విద్యార్థి తల్లిదండ్రులు. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లుగా, ఉప సర్పంచ్లుగా, వార్డ్ మెంబర్లుగా బాధ్యతలు స్వీకరించిన సోదర సోదరీమణులకు నా శుభాకాంక్షలు. మంచి పాలన అందించి పంచాయతీలను ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్ది మీరంతా ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తున్నాను. నేడు జాతీయ రైతు దినోత్సవం. దేశానికి వెన్నెముకగా నిలిచి అహర్నిశలు శ్రమిస్తూ లోకానికి అన్నం పెట్టే అన్నదాతలందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. మీ శ్రమకు వందనం. జై కిసాన్. వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించే కల్పవల్లి సింగరేణి. సింగరేణి ఉద్యోగులకు, కార్మికులకు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. విజయోత్సవ ర్యాలీలో 7 ఏళ్ల చిన్నారిపై నుండి వెళ్లిన సర్పంచ్ కారు. చిన్నారి మృతి. వికారాబాద్ జిల్లా పోడూరు మండలం రాకంచర్ల గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ కమ్లీబాయ్ విజయోత్సవ ర్యాలీలో అపశృతి. పర్మిషన్ లేకున్నా జీడే ర్యాలీలో చిన్నారి కూర్వ సౌజన్య పై నుండి వెళ్లిన సర్పంచ్ కారు. తీవ్ర గాయాలైన చిన్నారిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. ఆసుపత్రి ముందు బాధిత కుటుంబ సభ్యులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం. ఇరు వర్గాలను సముదాయించి పంపించిన పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు. కొత్తగా రాగం జిల్లా గ్రామ పంచాయతీ ఏర్పాటైంది. అక్కడ సర్పంచ్ గెలిచిర్రు. వాళ్ళు చాలా ర్యాలీ తీసిర్రు. ఆ ర్యాలీ తీసి ఆ పిల్లలు ఎవరు చూడకుండా అహంకారంతో పిల్లలను చంపేసిర్రు. వేగంగా పిల్లలను బండ్లు ఇచ్చి లైసెన్స్ లేని పిల్లలకు, ఏం లేని పిల్లలకు బండ్లు ఇచ్చి ఇచ్చేసిర్రు. అహంకారంతో ఇచ్చేసిర్రు. దానివల్ల ఒక పాప మొన్ననే వాళ్ళ దిక్కెళ్ళి ఒకడు వాళ్ళ కాకనే సొంత కాకనే మంది ఆపి చంపేసిర్రు అని. 5 సంవత్సరాల 5-6 సంవత్సరాల పిల్ల. ఆ పిల్ల ఇక్కడ వస్తున్నది, రోడ్ క్రాస్ అవుతున్నది, ఆ పిల్లలు యాక్సిడెంట్ అయింది. మేము చెప్పుడు వద్దు, ర్యాలీ వద్దు, అంతా వద్దు, ఇలా బెల్ల చేయండి అంటే వాళ్ళు అహంకారం. అది ముందర పోయింది మైసమ్మ దాటి పోయింది. అడుగు నా బిడ్డ ఇంటికి ఊరికొచ్చింది సారు. ఊరికి వస్తాడు ఎవడే మా కారు ఉన్నాడు ఉంటే స్పీడ్గా పోయిండాడు. మెల్లగా పోయింటే టైర్ కింద వాడు ఏం కాకుండా తగ్గుతుండే, నా బిడ్డ బతుకుతుండే. సర్పంచ్ది అంట తాత. పిల్లని 2 టైర్లు గద్దేసుకపోయినట్టు వేసుకపోయి తాత. వేసుకపోయిందాడే మిట్టు అని ఉరికినా. ఊరికి టల్లకల్లా ఇట్లే పడ్డది. పడిందా చెయ్యి ఇట్లా పెట్టినా, రక్తం ఆగలేదు అంతా. నేను ఈయన ఎక్కడ పోయినా అని అడుగుతున్నా. అప్పుడు ఏమైనా వేసుకొని పోయినంటే ఇక వీడికి వచ్చే వరకు మంచిగా ఉంది అన్నారు. హింసలోకి పోతే, డాక్టర్ అమ్మకి పోతే చెవులకి వెళ్ళి గుప్పలు వస్తుంది సారు. ఆ పిల్లని చూసిన వైట్ ఫ్రాక్ వేసుకుంది. ఆమె కనబడతలే సారు. రెడ్ కలర్ అయిపోయింది. చెవులకి వెళ్ళి 2 చెవులకి వెళ్ళి గుప్పడు వస్తుంది. అమ్మా ప్రభుత్వ పత్రిక తెలంగాణలో దుస్థితి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి. సినిమా ఆటోగ్రఫీ మంత్రి. తెలంగాణ
తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన పాలమూరు జిల్లాకే అన్యాయం చేసిన జలద్రోహి కేసీఆర్. శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు. రూపాయికే దహన సంస్కారాలు గ్రామ పంచాయతీ ద్వారా నిర్వహించేందుకు తీర్మానం. నూతన పాలక వర్గం తొలి సమావేశంలోనే తీర్మానించిన పాలక వర్గం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బురుగుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే పాలకవర్గం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఎవరైనా మరణిస్తే రూపాయికే దహన సంస్కారాలు నిర్వహించేలా తొలి పాలకవర్గం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వారు తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిరుపేదలకు అండగా నిలవాలనే వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చిన గ్రామ సర్పంచ్ దూలం కళ్యాణ్ కు సర్వత్రా ప్రశంసల జల్లు కురిపిస్తోంది. కొత్త చట్టం ద్వారా 40% వరకు కూలీలను తొలగించే అవకాశం ప్రభుత్వానికి లభిస్తుంది. ఇది ఉద్యోగ హామీ చట్టం ఎంజీఎన్ఆర్ ఈజీఏ యొక్క మూల ఆత్మపై నేరుగా దాడి చేసినట్లే. దీనివల్ల గ్రామీణ పేదలు, కూలీలు తీవ్రమైన సంక్షోభంలో పడతారు. ఇది పేదలపై చేసిన దుర్మార్గమైన దాడి. సిపిపి చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు ఎంజీఎన్ఆర్ ఈజీఏపై హిందీ వ్యాసం నుండి